పథకాలు విజయం ఒకవైపు, 100 రోజులు ఎన్డీఏ ప్రభుత్వం విజయం ఈరోజు యొక్క ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం. మానవహారం కూడా ఏర్పడడం జరిగింది. అయితే రాష్ట్రంలో గత ప్రభుత్వం అవినీతి అరాచక పాలనకు నిలువుటద్దం వెంకటేశ్వర స్వామిని వదిలిపెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఈ ప్రపంచంలో హిందూ అనేవాడు ఎక్కడ ఉన్నా కూడా, ఈవెన్ ముస్లింస్ కావచ్చు, అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక అమృతంగా స్వీకరిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసాం, ఒక ముస్లిం ఆ యొక్క లడ్డు గురించి, హిందువుల యొక్క విశ్వాసాల గురించి ప్రతి ఒక్కరు గౌరవించాలా, అలాంటి దేశం ఇది అని చెప్తా ఉంటే, మరి గత ప్రభుత్వం ఆ లడ్డులో మరి ఏంటో మరి ఏంటి చేప నూనె అంట, ఆవుల యొక్క ఇది కలపడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే విశ్వాసం లేని వాళ్లకు మరి యొక్క తిరుమలలో అధికారం కట్టబెట్టడం జరిగింది. ఈవో కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళంతా నాస్తికులు. గతంలో రాయికేని దండం పెట్టిన మాట్లాడిన వాళ్ళు ఈ రోజు చైర్మన్లకు చేయడం జరిగింది. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, తప్పేమీ లేదు. వాళ్ళ అధిష్టానంలో ఆ యొక్క బాధ్యతలు అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కానీ ఈవోది, చైర్మన్లది కాదు. ఎందుకంటే వీళ్ళంతా నాస్తికులను తెలిసి కూడా గతంలో విమర్శించిన వాళ్ళను మరి అటువంటి ఉన్నత స్థితిలో హిందువులు ప్రపంచంలోని హిందువులందరూ కూడా ఆరాధించే దైవం. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క హిందువు తిరుమల ప్రసాదం తినింటారు. వీళ్ళ పుణ్యాన్న వాళ్ళందరినీ భ్రష్టు పట్టించిన పరిస్థితి. రామాలయం ఉత్సవం జరిగితే అయోధ్యకు 2 లక్షల లడ్లు పంపించాడు, ఈ పవిత్రమైన లడ్లు ఆయన. మరి అలాంటి దుస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి దొంగలను, దోపిడీదారులను వీళ్ళందరినీ శిక్షించాలి కేంద్ర ప్రభుత్వం కాదు, సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షంగా కొంతమంది హిందువులు ఆ పక్క ఉండి మాట్లాడొచ్చు, కానీ వాళ్ళు కూడా తినింటారు. తమ యొక్క రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేదంటే అది ఎవరైనా కావచ్చు, దేశంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా తప్పుడు వాళ్ళ కింద లెక్క. వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు. వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు తప్పకుండా. ఎందుకంటే అందువల్లే కదా 150 గట్లోంచి 5 తీసేశాడు. పంచభూతాలను పక్కకు తీసేయడంతో 2 మిగిలినాయి. నెక్స్ట్ ఆ 2 కూడా మిగిలిన వీళ్లకు. ఎందుకంటే దేవుళ్లకు ఎవరి విశ్వాసాన్ని గౌరవించాల్సిన బాధ్యత, ధర్మం ఈ యొక్క దేశంలోనే, సంస్కృతిలోనే, సాంప్రదాయాలను ఉంది. అలాంటి భారతదేశంలో ఉంటూ మరి ఈ నాస్తికులందరినీ ఆడ పెట్టి ఆయన రాజ్యపాలన చేసి స్వామి డబ్బులంతా స్వాహా చేసిన ఇలాంటి నాయకులకు శిక్ష తప్పదు.